గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో మనం అపెండ్ క్వైరీస్ చూసాం కదన్నా. ఓపెన్ చేస్తాను అలాగూ. సో చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి పవర్ క్వరీలు ఇంకా పెండింగ్. అవి మనం ఈరోజు పవర్ క్వరీ క్లోజ్ చేద్దాం. సో నేను మనం మర్జ్ క్వరీస్ అపెండ్ క్వరీస్ చూసేసాము. సో అపెండ్ క్వరీస్ మళ్ళీ ఒక్కసారి చూడండి, జస్ట్ ఒక్కసారి రివైజ్ చేస్తాను అపెండ్ క్వరీస్. సో ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్తున్నాను. ఓకే, ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళేసేసి న్యూ సోర్స్ ఎక్సెల్. కంబైన్ క్వరీస్ అపెండ్ క్వరీస్ 2 ఫైల్స్ తీసుకొని వస్తాను. అంతే, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 2 ఫైల్స్. ఏప్రిల్ ఒక ఫైల్, ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఫైల్ తెస్తాను, ఏప్రిల్ మే ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అపెండ్ చేస్తే అక్కడ ఈటిల్ స్టెప్ నోటెడ్ అవుతుందో చూద్దాం, జస్ట్ ఏమవుతుందో చూద్దాం. ఏప్రిల్ మే 2 డేటా తెచ్చాను. సో మనకి అపెండ్ క్వరీస్ కదా మనం చేసిన అపెండ్ క్వరీస్ యాజ్ న్యూ. మనకి ఏప్రిల్ మే ఒకే ఫైల్లో కావాలి. అపెండ్ క్వరీస్ యాజ్ న్యూ. సో 2 టేబుల్స్ ఉన్నాయి మనకి, మే ఫైల్, ఏప్రిల్ ఫైల్. ఓకే, చూడండి ఇక్కడ అపెండ్ అయిపోయింది. సో ఇక్కడ మీకు సోర్స్ చూస్తే చూడండి ఏముందో, ఇక్కడ సోర్స్ అప్లైడ్ స్టెప్స్ లో ఇక్కడ మనకి అపెండ్ క్వరీస్ అప్లైడ్ స్టెప్ నోటెడ్ అవుతుందా క్వశ్చన్ అనమాట. అపెండ్ క్వరీస్ చేసినప్పుడు అప్లైడ్ స్టెప్ నోటెడ్ అవుతుందా? ఎస్, నోటెడ్ అవుతుంది. ఇక్కడ సోర్స్ చూడండి మీకు ఏమొస్తుంది, టేబుల్ డాట్ కంబైన్ మే 2016 ఏప్రిల్ 2016. ఇది అప్లైడ్ స్టెప్స్ అనమాట. అంటే ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో 2016 మే 2016 ఏప్రిల్ ఆ 2 టేబుల్స్ కంబైన్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అదే మీరు కనుక మర్జ్ క్వరీస్ యాజ్ న్యూ తీసుకోకుండా ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టేబుల్ కాకుండా ఇక్కడ అపెండ్ చేశారనుకోండి, అపెండ్ క్వరీస్ అని చెప్పేసి ఇక్కడ చేశారనుకోండి, అపెండ్ క్వరీస్. సో 2 టేబుల్స్ కదా, మే 2016 ఏప్రిల్ 2016 అపెండ్ చేస్తాను. ఇక్కడ చూడండి అపెండ్ క్వరీ. మీరు సేమ్ టేబుల్లో కనుక చేస్తే అపెండ్ క్వరీ అని చెప్పేసి స్టెప్ ఇక్కడ డైరెక్ట్ కనిపిస్తుంది అనమాట, సేమ్ టేబుల్లో మీరు కనుక యాక్టివిటీ చేస్తే. అలాగే మనం మర్జ్ క్వరీస్ యాజ్ అపెండ్ క్వరీస్ యాజ్ న్యూ అని తీసుకుంటే కొత్త టేబుల్ క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్ ఇక్కడ సోర్స్ తీసుకుంటే మీరు కంబైన్ అయ్యి వస్తుంది అనమాట. సోర్స్ మీరు ఇక్కడ చూడండి ఫార్ములా, కంబైన్ ఆఫ్ మే 2016 ఏప్రిల్ 2016. ఓకే రంజిత్, క్లియరా? ఇదే కదా క్వశ్చన్ ఇది, క్లియర్ కదా? ఓకే, అప్లైడ్ స్టెప్ కంపల్సరీ నోటెడ్ అవుతుంది. మనం ఏ ఈటీఎల్ యాక్టివిటీ చేసినా కానీ మనకి పవర్ క్వరీలో మీరు ఏ యాక్టివిటీ చేసినా అప్లైడ్ స్టెప్ కంపల్సరీ నోటెడ్ అవుతుంది. ఇక్కడ న్యూ టేబుల్ క్రియేట్ చేశారు కాబట్టి న్యూ టేబుల్ కింద ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకా అదే సేమ్ టేబుల్ క్రియేట్ చేస్తే అపెండ్ క్వరీ అని చెప్పేసి స్టెప్ నోటెడ్ అవుతుంది అనమాట. ఓకే రైట్, ఓకే రైట్. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం నిన్న కొన్ని ఆప్షన్స్ చూస్తున్నాం, ఇక్కడ మనం చూసేసి డిలీట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఒక టేబుల్ మాత్రమే ఉంచాను. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూస్తా ఉన్నాం మనం కదా, నిన్న డూప్లికేట్ చూసాం, రిఫరెన్స్ చూసాం. ఓకే, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇంపార్టెంట్ ఆప్షన్స్ వరకు చూడండి. ఓకే, సో మళ్ళీ కొన్ని టేబుల్ తీసుకొని వస్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడం కోసం వస్తున్నాను. ఇది ఎక్సెల్కి వెళ్తున్నాను. సో ఈ ఫైల్స్ అన్ని లోడ్ చేస్తున్నాను ఒక్కటి, ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పాలంటే మనకు తెలియాలన్నమాట. సో డేటా కంపల్సరీ కావాలి. జూలై, ఓకే.
ఒకసారి జూన్ వచ్చింది కదా, మే. ఓకే, రైట్, సరిపోతుంది డేటా. సో ఇట్లా డేటా మన దగ్గర ఉంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు తెలుసు కదా, డైరెక్ట్ గా ఫస్ట్ ఇన్ని షీట్స్ ఉంటే మనకి అవసరం లేదు, జస్ట్ మొత్తం అపెండ్ చేసేసి ఒక షీట్ క్రియేట్ చేస్తాం కదా. సో మొత్తం సెలెక్ట్ చేసుకొని అవసరం లేదు, మామూలుగా అపెండ్ చేయడం తెలుసు కదా. ఇక్కడ మనకి అపెండ్ క్వరీస్ వచ్చేసరికి అపెండ్ క్వరీస్ యాజ్ న్యూ, అపెండ్ క్వరీస్ యాజ్ న్యూ క్లిక్ చేసేసి, సో 3 or more టేబుల్స్ ఉన్నాయి మనకి. సో సెప్టెంబర్ టేబుల్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది, సెలెక్ట్ చేసుకుని యాడ్ కొట్టేసేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్ టు సెప్టెంబర్ డేటా మొత్తం రీనేమ్ చేస్తున్నాను, ఏప్రిల్ టు సెప్టెంబర్ 2016. ఓకే, ఇప్పుడు చూడండి అయిపోయింది, మా ఈటీఎల్ యాక్టివిటీస్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ నేను ఏం చేయాలి, దీన్ని లోడ్ చేయాలి, అంతే కదా. మనం దీన్ని నెక్స్ట్ పవర్ పివోట్ లోకి లోడ్ చేయాలి డేటాని. లోడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై బటన్ మీద క్లిక్ చేస్తాం, అంతే కదా. సో మీరు ఇక్కడ చూస్తే క్లోజ్ అండ్ అప్లైలో 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. క్లోజ్ అండ్ అప్లై, అప్లై, క్లోజ్. మీరు జస్ట్ ఇక్కడ క్లోజ్ చేశారనుకోండి, మన ఇక్కడ చాలా ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ చేసి ఉంటాం. అంటే ఇక్కడ అపెండ్ చేసాము, అప్పర్ కేసులో కన్వర్ట్ చేసాము, మన రిక్వైర్డ్ ఫార్మాట్ తగ్గట్టు మనం ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ అన్ని చేసి ఉంటాం. అవన్నీ ఏమి అప్లై అవ్వ అనమాట. అవన్నీ అప్లై అవ్వకుండా జస్ట్ డైరెక్ట్ గా క్లోజ్ అయిపోయింది, పవర్ క్వరీ ఎడిటర్ క్లోజ్ అయిపోయింది అనమాట, అంతే. ఈ పవర్ క్వరీ ఎడిటర్ క్లోజ్ అయిపోయింది అంతే. క్లోజ్ అంటే పవర్ క్వరీ ఎడిటర్ విండో క్లోజ్ అయిపోతుంది. మన చేసిన చేంజెస్ ఏమైనా అప్లై అవుతుంది అంటే అప్లై అవ్వవు, మీరు ఎందుకంటే ఓన్లీ క్లోజ్ కొట్టారు కాబట్టి. ఓకే, అదే అప్లై కొట్టారనుకోండి, మనం చేసిన చేంజెస్ అన్ని అప్లై అవుతాయి, కానీ విండో అంతే ఉంటుంది అనమాట. విండో క్లోజ్ అవ్వదు, పవర్ క్వరీ ఎడిటర్ విండో క్లోజ్ అవ్వదు, కానీ మనం చేసిన చేంజెస్ అన్ని అప్లై అవుతాయి. క్లోజ్ అండ్ అప్లై కొడితే ఏమవుతుందంటే ఈ విండో క్లోజ్ అయిపోయి మనం చేసిన చేంజెస్ కూడా అప్లై అవుతాయి అనమాట. 3 ఆప్షన్స్. ఓకే, క్లోజ్ అంటేనేమో మనం చేసిన చేంజెస్ ఏమి అప్లై అవ్వవు, డైరెక్ట్గా విండో క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, అది మీరు అప్లై కొడితే మీరు చేసిన చేంజెస్ అన్ని అప్లై అవుతాయి, కానీ విండో క్లోజ్ అవ్వదు, విండో అంతే ఉంటుంది అనమాట. అంటే మనకి మళ్ళీ పవర్ బై డెస్క్టాప్ విండో ఓపెన్ అవ్వదు, ఈ విండో అంతే ఉంటుంది. క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తే విండో క్లోజ్ అయిపోయి చేంజెస్ కూడా అప్లై అవుతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజ్ కొట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి విండో క్లోజ్ అవుద్ది, కానీ ఇక్కడ డేటా వచ్చిందా, రాలేదు. ఎందుకంటే జస్ట్ మీరు క్లోజ్ కొట్టారు అక్కడ, అంతే. ఓకే, ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్తున్నాను, మీరు జస్ట్ క్లోజ్ కొట్టారు కాబట్టి విండో క్లోజ్ అవుద్ది, విండో, అంతేగాని మన డేటా అక్కడికి రాదు, పవర్ పివోట్లోకి రాదు. సో మీరు అప్లై కొట్టారనుకోండి, మీరు చేసిన చేంజెస్ అన్ని అప్లై అవుతాయి, కానీ విండో అంతే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను అప్లై క్లిక్ చేస్తున్నాను, సి విండో అంతే ఉంటుంది, పవర్ క్వరీ ఎడిటర్ విండో అంతే ఉంటుంది. ఇది చూడండి, డేటా పవర్ పివోట్లోకి లోడ్ అవుతుంది, అంటే చేంజెస్ అన్ని అప్లై అవుతున్నాయి, కానీ విండో మాత్రం క్లోజ్ అవ్వదు, పవర్ క్వరీ ఎడిటర్ విండో క్లోజ్ అవ్వదు. సో డేటా లోడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీకు డేటా లోడ్ అయిపోయింది, పవర్ పివోట్ లో డేటా లోడ్ అయింది, కానీ మీకు విండో వచ్చేసరికి ఏం కనిపిస్తుంది, పవర్ క్వరీ ఎడిటర్ విండోనే కనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఓన్లీ అప్లై కొట్టారు. ఓకే, క్లోజ్ అండ్ అప్లై అంటే కాంబినేషన్ అనమాట, క్లోజ్ అప్లై. విండో క్లోజ్ అవుతుంది, చేంజెస్ అన్ని అప్లై అవుతాయి, మనకు పవర్ పివోట్ డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు క్లోజ్ అండ్ అప్లై క్లిక్ చేస్తున్నాను, సో విండో క్లోజ్ అయిపోయింది, డేటా ఇక్కడికి వచ్చేసింది. చూడండి, అర్థమైందా. అందుకని మనం క్లోజ్ అండ్ అప్లై క్లిక్ చేస్తాం అనమాట. ఇక్కడ బై డిఫాల్ట్ గా క్లోజ్ అండ్ అప్లై ఉంటుంది. సో అప్పుడప్పుడు కొన్ని సార్లు మనం ఇక్కడ కొన్ని సార్లు మనం జస్ట్ టెస్టింగ్ కోసం టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇది ఇలా వస్తే ఎలా ఉంటుంది, ఇలా వస్తే ఎలా ఉంటుంది అని టెస్టింగ్ చేస్తాం అంతే. కానీ ఆ చేంజెస్ మనకు అప్లై అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం, ప్రాక్టీస్ పర్పస్ కోసం కొన్ని చేంజెస్ ఉంటాం. అవన్నీ మనకి చేంజెస్ అన్ని మనకి అప్లై అవ్వాల్సిన అవసరం లేనప్పుడు మనం జస్ట్ క్లోజ్ కొట్టేస్తాం అనమాట, మనకి అప్లై అవసరం లేదన్నప్పుడు. అప్లై ఎప్పుడు కొడతామంటే, సో చేసిన చేంజెస్ అప్లై అవుతాయి, కానీ విండో ఇంతే ఉండాలి, ఇంకా కొన్ని చేంజెస్ చేయాలి మీరు ఇంకా అనుకున్నారనుకోండి, ఇది అప్లై క్లిక్ చేస్తారన్నమాట. మీరు క్లోజ్ అండ్ అప్లై అంటే మనకి సేవ్ అంటే చేంజెస్ అప్లై అవుతాయి, నెక్స్ట్ ఆ విండో క్లోజ్ అయ్యేసి మళ్ళీ పవర్ పివోట్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. సింపుల్ మనకి ఎక్సెల్ లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోవాలంటే క్లోజ్ అంటే జస్ట్ డైరెక్ట్ క్లోజ్ చేయడం ఎక్సెల్ షీట్. ఎక్సెల్ ఇలా ఓపెన్ అవుతుంది అనుకోండి,
ఇది ఎక్సెల్ వర్క్ బుక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో మీరు ఇక్కడ చాలా చేంజెస్ చేసి ఉంటారు ఏదో ఒకటి. సో మీరు డైరెక్ట్‌గా క్లోజ్ అంటే ఇది. క్లోజ్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ. మీరేమి సేవ్ ఏం చేయకుండా క్లోజ్ చేశారనుకోండి. మనం చేసిన చేంజెస్ ఏమి మనకి అప్లై అవ్వనమాట. మనం ఇక్కడ చాలా చేంజెస్ చేసి ఉంటాం. ఎక్సెల్ ఫార్ములాస్ యూజ్ చేసి ఉంటాం. ఏమీ అప్లై అవ్వవు. అలా కాకుండా మీరు జస్ట్ సేవ్ చేశారనుకోండి. సేవ్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ సేవ్ అవుతుంది. ఆ విండో అంతే ఉంటుందన్నమాట. విండో క్లోజ్ అవ్వదు. అంతే కదా! సేవ్ చేంజెస్ మనకి సేవ్ అవుతాయి. కానీ విండో క్లోజ్ అవ్వదు. ఇంతే ఉంటుంది. ఎక్సెల్ విండో ఇంతే ఉంటుంది. మీరు క్లోజ్ అండ్ అప్లై. అంటే ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. సేవ్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. 2 చేస్తున్నారు. అప్పుడు మనకేమవుతుందంటే విండో క్లోజ్ అవుతుంది. మనం చేసిన చేంజెస్ అన్ని సేవ్ అవుతాయి. అట్లా. ఓకే. సో దానికి తగ్గట్టు మనం చూసుకుంటాం అన్నమాట ఇక్కడ. కానీ 99% మనం జస్ట్ అన్నిటికి క్లోజ్ అండ్ అప్లై క్లిక్ చేస్తాం. బై డిఫాల్ట్ క్లోజ్ అండ్ అప్లై ఉంటుంది. క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తాం అన్నమాట. ఓకే. సో నేను క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తాను. క్లోజ్ అండ్ అప్లై అంటే మనం చేసిన చేంజెస్ అన్ని సేవ్ అవుతాయి. అట్లనే విండో క్లోజ్ అవుతుంది. పవర్ పివోట్‌లోకి వెళ్తాం అన్నమాట. సో క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. రైట్. క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఆ విండో క్లోజ్ అయిపోయింది చూడండి. పవర్ ఎడిటర్ విండో క్లోజ్ అయిపోయింది. అలానే మనం చేసిన చేంజెస్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. అంతే కదా! ఓకే. ఇక్కడ క్వెషన్ అన్నమాట. క్వెషన్ ఏంటంటే సో మనకి ఏప్రిల్ టు సెప్టెంబర్ డేటా మొత్తం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ డేటా మొత్తం ఈ ఫైల్‌లో ఉంది. అంతే కదా! మనం ఒక ఫైల్‌లో మెయింటైన్ చేస్తున్నాం. మొత్తం అపెండ్ చేసేసి ఒక ఫైల్‌లో క్రియేట్ చేసాం. మళ్ళీ ఇన్ని ఫైల్స్ అవసరమా మనకి? మొత్తం డేటా అంతా ఇందులోనే ఉంది కదా! మళ్ళీ ఈ ఫైల్స్ అన్ని ఎందుకు అవసరం లేదు కదా! మనకి డేటా స్టోరేజ్ వేస్ట్. అంతే కదా! ఈ ఫైల్స్ అన్ని అవసరం లేదు మనకి. సో మనం ఏం చేయాలి? ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇవన్నీ మనకు అవసరం లేదు ఇంకా. సో ఒక ఆప్షన్ ఏందంటే డిలీట్ చేయడం. అంతే కదా! ఒక ఆప్షన్ జస్ట్ డిలీట్ చేయడం. ఓకే. సో కానీ ఎప్పుడు మనం డేటా డిలీట్ చేయకూడదు. మనకెప్పుడు అది అవసరం అవుద్దో తెలియదు కదా! సో డిలీట్ ఎప్పుడు చేయకూడదు డేటాని. మీరు 100% ఫిక్స్ అయిపోతే ఇంక అది దాంతో అవసరం లేదు అని 100% మీరు ఫిక్స్ అయితే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు కానీ మాక్సిమం డేటా డిలీట్ చేయకూడదు. ఎగ్జిస్టింగ్ డేటాని. ఓకే. మరి ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? సో ఈ డేటా నాకు అవసరం లేదు. పవర్ పివోట్‌లోకి ఈ డేటా అవసరం లేదు. ఏప్రిల్ టు సెప్టెంబర్ ఇండివిడ్యువల్ ఫైల్స్ ఉన్నాయి కదా! ఈ ఫైల్స్ డేటా నాకు అవసరం లేదు. నెక్స్ట్ పవర్ పివోట్‌లోకి. ఎందుకంటే మొత్తం డేటా ఇందులో ఉంది కాబట్టి. మరి ఈ డేటాని ఎలా అక్కడ రానీయకుండా ఎలా ఆపాలి? సింపుల్ మీరు రైట్ క్లిక్ చేస్తే చూడండి. ఎనేబుల్ లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ టిక్ చేసింది. బై డిఫాల్ట్‌గా అన్ని టేబుల్స్ ఇక్కడ ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని ఎనేబుల్ లోడ్ ఉంటాయి. బై డిఫాల్ట్‌గా. అప్పుడు మీకు ఎనేబుల్ లోడ్ ఉంటే ఏమవుద్దంటే మీరు ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై క్లిక్ చేయగానే టేబుల్స్ అన్ని లోడ్ అయితాయి అన్నమాట పవర్ పివోట్‌లోకి. సో మీకు ఏదైతే టేబుల్స్ అవసరం లేదనుకున్నారో వాటిని ఎనేబుల్ లోడ్ అన్‌టిక్ చేస్తాం అన్నమాట అంతే. ఇప్పుడు మనకి ఏప్రిల్ 2016 డేటా అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ వార్నింగ్ మెసేజ్ వస్తదన్నమాట. ఏం వార్నింగ్ మెసేజ్ అంటే మీరు ఈ టేబుల్ రిలేటెడ్‌గా ఏమైనా విజువల్స్ క్రియేట్ చేశారనుకోండి. అవి ఎగిరిపోతాయి అన్నమాట. ఈ విజువల్స్ అన్ని మిస్ అయిపోతాయి. ఎందుకంటే మేము ఈ టేబుల్‌ని మనం లోడ్ చేయట్లేదు కాబట్టి. అందుకని వార్నింగ్ మెసేజ్ వస్తుంది. సో ఈ డేటా అవసరం లేదు. నాకు ఈ డేటా కూడా అవసరం లేదు. సో వార్నింగ్ మెసేజ్ ఏందంటే మనకి ఈ టేబుల్ రిలేటెడ్ మీరు ఏమైనా విజువల్స్ క్రియేట్ చేసి ఉంటే ఆల్రెడీ ఆ విజువల్స్ అన్ని మిస్ అవుతాయి అని చెప్పేసి వార్నింగ్ మెసేజ్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఈ డేటా లోడ్ చేయట్లేదు కాబట్టి ఇంకా. ఎనేబుల్ లోడ్. ఎనేబుల్ లోడ్. సో ఒకవేళ ఇప్పుడు చూడండి ఈ డేటా ఉంది. ఇప్పుడు మీరు ఈ డేటా చూసేసి ఏవి ఎనేబుల్ ఉన్నాయి, ఏ డిసేబుల్ ఉన్నాయి ఎలా చెప్తారంటే చూడండి ఫాంట్ స్టైల్ చూడండి. డిసేబుల్ చేస్తే అది ఇటాలిక్‌లో కన్వర్ట్ అవుద్దన్నమాట ఫాంట్ స్టైల్. నార్మల్‌గా మనకి ఎనేబుల్ ఉంటే నార్మల్ ఉంటదన్నమాట. మీరు డిసేబుల్ చేస్తే అది ఇటాలిక్ ఫాంట్‌లో కన్వర్ట్ అవుతుంది మీరు. ఆ ఫాంట్ స్టైల్ అనేది. ఓకే. సో ఇప్పుడు నేను ఓన్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2016 మాత్రమే ఎనేబుల్ చేస్తే మిగతా అన్ని డిసేబుల్ చేశానన్నమాట. చూడండి. ఎనేబుల్ లేడ్ అని టిక్ చేశా అన్నిటికి. ఓకే. చూడండి. సో ఇప్పుడు ఒకసారి క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ పోయి ఓన్లీ మనకు ఒక టేబుల్ మాత్రమే వస్తదన్నమాట. ఎందుకంటే మిగతా అన్ని మనం డిసేబుల్ చేసాం. చూసారా ఒక టేబులే వచ్చింది. సో ఇందాల ఎంత టైం పట్టింది మనకి పవర్ పివోట్‌లో డేటా లోడ్ అవ్వడానికి మనకి 5, 6 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది. సో ఇప్పుడు ఓన్లీ 1 టేబుల్ కాబట్టి తొందరగా లోడ్ అవుతుందన్నమాట. ఓన్లీ 1 టేబుల్ మాత్రమే లోడ్ అయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి అన్నెసెసరీ డేటా ఏమైనా ఉంటే దాన్ని పవర్ పివోట్‌లో లోడ్ చేయకూడదు. ఎందుకంటే పెర్ఫార్మన్స్ ఇష్యూస్ వస్తాయన్నమాట.
సేమ్ డేటా మనకు ఒకే టేబుల్‌లో ఉన్నప్పుడు 5 టేబుల్ యొక్క డేటా మనం అపెండ్ చేసి ఒక టేబుల్‌లో పెట్టినప్పుడు మళ్ళీ 5 టేబుల్ అవసరమే ఉంది ఇంకా పవర్ పివోట్‌లో. అవసరం లేదు ఇంకా. సో, అందుకని ఏం చేస్తామంటే ఆ టేబుల్‌ని మనం లోడ్ చేయం పవర్ పివోట్‌లోకి. లోడ్ చేయకుండా ఆపాలంటే ఎనేబుల్‌లోని అన్‌టిక్ చేస్తాం అన్నమాట. ఓకే. మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ డేటాలోకి వెళ్తున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకే. సెప్టెంబర్ 2016 డేటా కూడా అక్కడ కావాలనుకున్నారనుకోండి. ఓన్లీ సెప్టెంబర్ 2016 డేటా నాకు కావాలిప్పుడు. మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఎనేబుల్ లోడ్ క్లిక్ చేస్తాం. జస్ట్ మళ్ళీ ఒకసారి క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. ఓన్లీ సెప్టెంబర్ 2016 తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు 2 ఫైల్స్ అక్కడికి వస్తాయన్నమాట. సో, సెప్టెంబర్ 2016 డేటా కూడా లోడ్ అవుతుంది ఇక్కడ. చూడండి మనం ఆ 2కి మాత్రమే ఎనేబుల్ లోడ్ క్లిక్ చేసాం కాబట్టి ఆ 2 ఫైల్స్ మాత్రమే వచ్చాయి. సో, అందుకనే డేటా ఎక్కడ డిలీట్ చేయకూడదు ఇప్పుడు. మనకి ఎప్పుడు ఏదో అవసరం వస్తుందో తెలీదు కాబట్టి ఇక్కడ డేటా డిలీట్ చేయకుండా జస్ట్ ఎనేబుల్ లోడ్ టిక్ చే ఎనేబుల్ లోడ్ దాన్ని డిసేబుల్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఎక్సెల్‌లో ఎలా అయితే షీట్స్ హైడ్ చేస్తామో లేకపోతే కాలమ్స్ మీకు అన్నెసెసరీ కాలమ్స్ ఉంటాయి. సో, అన్నెసెసరీ కాలమ్స్ మీరేం చేస్తారంటే హైడ్ చేస్తారు ఒక్కొక్కసారి. కానీ డిలీట్ చేయరు. ఎందుకంటే డిలీట్ చేస్తే ఏమవుద్దంటే అది మళ్ళీ నెక్స్ట్ మనకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. అందుకని మనం ఎప్పుడైనా మనకి కన్ఫర్మ్ లేనప్పుడు మనం డిలీట్ చేయము అవి. హైడ్ చేస్తాం. హైడ్ చేసేసి కాలమ్స్‌ని ఏదైతే రిక్వైర్డ్ కాలమ్స్ ఉన్నాయో అవి మాత్రమే డిస్‌ప్లే వచ్చేటట్టు చూసుకుంటాం. అలానే కింద షీట్స్ కూడా అంతే ఇక్కడ. షీట్ 1, షీట్ 2 అలా ఉంటాయి కదా! వీటేం చేస్తామంటే హైడ్ చేస్తాం. మనకు అవసరం లేదనుకోండి ఇక్కడ హైడ్ పెట్టేసుకుంటాం అన్నమాట. అప్పుడు కనిపించవు మనకి. ఏదైతే అవసరం ఉన్నాయో అవి మాత్రం కనిపిస్తాయి. ఒకవేళ నెక్స్ట్ మీకు 1 మంత్ తర్వాత కావాలంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి అన్‌హైడ్ చేస్తాం అన్నమాట. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇది ఎనేబుల్ లోడ్. అర్థమైందా? అందుకని ఈ టేబుల్స్ అన్ని లోడ్ చేయాల్సొచ్చింది. ఓకే. సో, మళ్ళీ ఇప్పుడు అన్ని ఎనేబుల్ లోడ్ టిక్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో, ఇప్పుడు చూడండి ఒకసారి నాకు క్లోజ్ అండ్ అప్లై కొడితే ఎంత టైం పడుతుందో. సో, ఇన్ని టేబుల్స్ లోడ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుందన్నమాట. ఎక్కువ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో, ఇవి పెర్ఫార్మన్స్ ఇష్యూస్ వస్తాయన్నమాట ఇట్లాంటి వాటి వల్ల. అన్నెసెసరీ డేటా లోడ్ చేయడం వల్ల. ఇప్పుడు చూడండి అన్నిటికి ఎనేబుల్ లోడ్ టిక్ చేశాను కాబట్టి అన్ని టేబుల్స్ లోడ్ అయిపోయాయి. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ డేటాలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది చూడండి. ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్ రిఫ్రెష్. మీరు ప్రతిసారి ఇక్కడ రిఫ్రెష్ ప్రివ్యూ కొడుతున్నారు. ఏమైనా డేటా యాడ్ చేసినా ఇక్కడ రిఫ్రెష్ ప్రివ్యూ క్లిక్ చేస్తున్నారు. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీకు ఒక 10 టేబుల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో, మీరు ఓన్లీ డేటా అనేది సెప్టెంబర్ 2016లో మాత్రమే యాడ్ చేశారు. మిగతా ఫైల్స్‌లో డేటా ఏమీ యాడ్ చేయలేదు. ఏమి చేంజెస్ లేవన్నమాట. ఇవన్నీ స్టాటిక్. అంటే ఏమీ చేంజ్ చేయలేదు. ఓన్లీ సెప్టెంబర్ 2016లో మాత్రమే మీరు డేటా యాడ్ చేశారు. అంటే ఒక 2 రోస్ యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్. ఆ 2 రోస్‌ని ఇక్కడ చూడాలంటే మీరు జస్ట్ డైరెక్ట్‌గా రిఫ్రెష్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తారు. అప్పుడేమవుద్దంటే ఆ 2 రోస్ ఇక్కడ కనిపిస్తాయి. కానీ ఓన్లీ సెప్టెంబర్ 2016లో మీరు డేటా యాడ్ చేశారు. సో, మిగతా ఇన్ని టేబుల్స్‌లో మీరు డేటా ఏమి టచ్ చేయలేదు. ఆ టేబుల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉన్నాయి. స్టాటిక్ అన్నమాట. అలాంటప్పుడు వీటిని ఎందుకు రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా రిఫ్రెష్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే అన్ని టేబుల్స్ రిఫ్రెష్ అవుతాయి. అన్ని టేబుల్స్. కానీ మీరేం చేశారు? అసలు ఈ టేబుల్స్‌ని టచ్ కూడా చేయలేదు. ఓకే. మరి వీటిని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఏముంది? మనం రిఫ్రెష్ చేయకుండా వాటిని డిజేబుల్ చేయొచ్చు. ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్ రిఫ్రెష్. బై డిఫాల్ట్‌గా అన్ని టేబుల్స్‌కి టిక్ అయి ఉంటది. నాకు అవసరం లేదు అనుకుంటే రిపోర్ట్ రిఫ్రెష్ అని టిక్ చేయొచ్చన్నమాట. సో, ఓన్లీ సెప్టెంబర్ 2016 మాత్రం ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్ రిఫ్రెష్ ఓకే చేస్తానన్నమాట. ఇప్పుడు రిఫ్రెష్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఓన్లీ ఈ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవుద్ది. మిగతా టేబుల్స్ ఇంక రిఫ్రెష్ అవ్వవు. అంటే ఇంక టైం తీసుకోదన్నమాట. ఇప్పుడంటే చిన్న డేటా కాబట్టి మీకు అర్థం కావట్లేదు టైం అనేది. మనకి హ్యూజ్ డేటా ఉన్నప్పుడు రిఫ్రెష్ కూడా చాలా టైం పడుతుందన్నమాట. డేటా రిఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. సో, అందుకని మన అన్నెసెసరీ డేటాని రిఫ్రెష్ చేయము. అది అసలకి స్టాటిక్ టేబుల్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2010 నుంచి 2021 దాకా సేల్స్ టేబుల్ ఉన్నాయి. ఇయర్ వైస్ 2010 నుంచి 2020 వరకు సేల్స్ టేబుల్స్ ఉన్నాయి. 2010, 2011 అట్లా. సో, మీకు సేల్స్ డేటా 2021లో మాత్రమే యాడ్ అవుద్ది. మిగతా అన్ని ఇయర్స్‌కి సేల్స్ డేటా అది కాన్‌స్టెంట్. ఇంక అది చేంజ్ అవ్వదు. అంతే కదా! ఓన్లీ 2021 టేబుల్‌లో మాత్రమే సేల్స్ డేటా యాడ్ అవుతా ఉంటది. మీరు రిఫ్రెష్ క్లిక్ చేసినప్పుడు అన్ని టేబుల్స్ రిఫ్రెష్ అవుతాయి. కానీ 2010 నుంచి 2020 వరకు అది స్టాటిక్ అది ఇంకా సేల్స్ అక్కడ యాడ్ అవ్వవు కదా! ఆల్రెడీ 2020 అయిపోయింది. అక్కడ సేల్స్ యాడ్ అయ్యే ఛాన్సే లేదు. మళ్ళీ అలాంటప్పుడు ప్రతిసారి దాన్ని రిఫ్రెష్ చేయడం ఎందుకు? ఆ 10 టేబుల్స్‌ని 2010 నుంచి 2020 వరకు ఆ 10 టేబుల్స్‌ని రిఫ్రెష్ చేయడం ఎందుకు ప్రతిసారి?
వాటిని ఏం చేస్తామంటే రిపోర్ట్ రిఫ్రెష్ డిసేబుల్ చేస్తాం అక్కడ. అప్పుడేమవుతుందంటే ఆ టేబుల్స్ తోటి డిసేబుల్ రిఫ్రెష్ అవ్వు. మనం ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేసినప్పుడు రిఫ్రెష్ అవ్వు. ఓన్లీ 2021 టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవుద్ది. మనకి టైం తక్కువ తీసుకుంటది అనమాట రిఫ్రెష్‌కి. సో ఈ 2 ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఎనేబుల్ లోడ్, ఇంక్లూడింగ్ రిపోర్ట్ రిఫ్రెష్. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి ఇంకేమున్నాయి. ఇక్కడ డూప్లికేట్ రిఫరెన్స్ మనం చూసాం. నెక్స్ట్ చూడండి మూవ్ టు గ్రూప్. ఇప్పుడు మనకి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా ఉంటే మనకు కన్‌ఫ్యూజ్ ఉంటది కదా! ఇప్పుడు సపోజ్ 10, 15 ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ 10, 15 టేబుల్స్ ఉన్నాయనుకోండి. సో మనకు కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఏది సేల్స్ టేబుల్, ఏ ఎంప్లాయీ టేబుల్, ఏది కస్టమర్ టేబుల్ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతుంది. మీరు అట్లా కాకుండా క్రియేట్ చేసుకోవచ్చు గ్రూప్స్ ఇట్లా. ఫోల్డర్స్‌లా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ గ్రూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను. సపోజ్ ఇక్కడ ఏమిస్తున్నా అంటే ఏదో మన పేర్లో ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కోటి అని ఇచ్చాను. కోటి రిలేటెడ్ ఈ 2 టేబుల్స్ అనుకోండి. సో జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు అన్నమాట. ఆ టేబుల్‌లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మూవ్ టు గ్రూప్. కోటియాల్ అతను న్యూ గ్రూప్ క్రియేట్ చేయమని న్యూ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్లా మన ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని మనకి ఈజీగా ఉండడం కోసం అట్లా 2 టేబుల్స్. నెక్స్ట్ ఇంకొకటి. సో ఇట్లా 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. మీరు డిస్క్రిప్షన్ రాసుకోవాలంటే డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. సో మిగతా 2 టేబుల్స్ అందులోకి మూవ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. అర్థమైందా? సో ఇప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మీకు. ఇప్పుడు డమ్మీగా నేను పేర్లు పెట్టాను. మీకు ఈజీగా ఉంటుందన్నమాట. మీకు 10, 15 టేబుల్స్ ఉన్నాయనుకోండి. మీకు ఆ టేబుల్ బేస్ చేసుకొని మీరు ఫోల్డర్స్‌లా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఏది సేల్స్ టేబుల్, ఏది ఎంప్లాయీ రిలేటెడ్ టేబుల్స్. ఓకే. అట్లా మీరు టేబుల్స్ క్రియేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఏ టేబుల్ ఎక్కడ ఉందో చూసుకోవడానికి. సో దానికోసం అట్లా మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ అప్, మూవ్ డౌన్. జస్ట్ ఇది పైకెళ్ళడానికి మూవ్ అప్. సపోజ్ ఈ టేబుల్ పైకెళ్ళాలంటే మూవ్ అప్. అట్లా. మూవ్ డౌన్ అంటే కిందకి రావడానికి అంతే. సో ఏప్రిల్ అనేది ఫస్ట్ ఉండాలి. ఏప్రిల్ తర్వాత జులై కదా! సో అందుకని మూవ్ అప్ చేస్తున్నాను. ఇది ఒక వే లేకపోతే డైరెక్ట్‌గా జస్ట్ డ్రాగ్ చేయొచ్చన్నమాట పైకి అంతే సింపుల్‌గా. ఓకే. ఇంకేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో క్రియేట్ ఫంక్షన్ వచ్చేసరికి మన ఓన్ లాంగ్వేజ్ రాసుకోవడం. అడ్వాన్స్ ఎడిటర్ వచ్చేసరికి ఏంటంటే మనకి టోటల్ అన్ని స్టెప్స్ యొక్క లాంగ్వేజ్. సో ప్రతి స్టెప్‌కి అప్లై స్టెప్ నోటెడ్ అవుతుందని చెప్పా కదా! ఈ అన్ని స్టెప్స్ యొక్క లాంగ్వేజ్ ఒకే దగ్గర చూడాలంటే మన అడ్వాన్స్ ఎడిటర్‌లోకి వెళ్తాం అన్నమాట. సో అడ్వాన్స్ ఎడిటర్ ఇక్కడ కూడా ఉంటుంది. వ్యూలోకి వెళ్తే ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ ఉంటుంది. సో అన్ని స్టెప్స్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి ఎన్ని స్టెప్స్ అయితే ఒక 10 స్టెప్స్ రన్ అయ్యాయనుకోండి ఇక్కడ. ఆ 10 స్టెప్స్ యొక్క కన్సాలిడేటెడ్ లాంగ్వేజ్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అడ్వాన్స్ ఎడిటర్. ఓకే. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఏం లేదు. జస్ట్ టేబుల్ నేమ్ వస్తది. కింద ఈ ఆప్షన్స్ అన్నమాట. ఎనేబుల్ లోడ్ రిపోర్ట్ యాక్టివ్ ఉంది దానికి. ఇంక్లూడింగ్ రిపోర్ట్ రిఫ్రెష్ యాక్టివ్ ఉంది. ఆ ప్రాపర్టీస్ ఇక్కడ వస్తాయన్నమాట. టేబుల్ ప్రాపర్టీస్. ఎనేబుల్ లోడ్ రిపోర్ట్ యాక్టివ్ ఉంది. బట్ రిపోర్ట్ రిఫ్రెష్ అనేది మనం డిసేబుల్ చేసాం ఈ టేబుల్‌కి. ఓకే. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అన్నమాట. ఓకే. సో ఇవ్వండి. ఇవి ఆప్షన్స్ మనకి. ఇంకేమన్నా ఆప్షన్స్ మిస్ అయ్యామా? అంతే కదా! రైట్. సో కంప్లీట్ ఆప్షన్స్. ఓకే. సో ఇది మనకి పవర్ క్వెరీ మొత్తం. సో మనకి ఈ టూల్స్ అన్ని చూసాం జియో ఆప్షన్స్ గురించి. సో మనకి ఇప్పుడు కిచెన్‌లో టూల్స్ అన్ని మనకు తెలుసు. రైట్. కిచెన్‌లో టూల్స్ అన్ని తెలుసు. సో మనకి ఎక్కడెక్కడ ఏదుందో తెలుసు. దాని ఫంక్షనాలిటీ ఏందో తెలుసు. మనం ఇప్పుడు ఏం చేయాలి? బిర్యానీ చేయాలి. సో మనకి టూల్స్ తెలిసినంత మాత్రాన, ఫంక్షనాలిటీ తెలిసినంత మాత్రాన బిర్యానీ చేస్తామంటే చేయొచ్చు. కానీ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకి మంచిగా వస్తదన్నమాట టేస్ట్ బిర్యానీ. సో మీకు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తదన్నమాట మీకు కావాల్సిన ఔట్‌పుట్. అలానే ప్లస్ టైమ్ అన్నమాట. టైమ్ కన్స్యూమింగ్ కూడా. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమైందంటే ఆప్షన్స్ ఎక్కడున్నాయో తెలుస్తాయి కాబట్టి, మీరు తొందరగా ఓకే. ఆప్షన్ అక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా తీసుకుంటారు. మీరు అప్లై చేసుకుంటారు. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఇందులో పవర్ క్వెరీలో చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక కస్టమర్ సపోజ్ మీరే రెస్టారెంట్ చెఫ్ అనుకోండి. కస్టమర్స్ వస్తారు. మల్టిపుల్ కస్టమర్స్ వస్తారు. ఒకడేమో ఉల్లిపాయ దోస కావాలంటాడు. ఒకడేమో ఆనియన్ దోస కావాలంటాడు. ఒకడు నాకు కారం తక్కువేసి ఇవ్వాలంటాడు. వాళ్ళ రిక్వైర్మెంట్ వేరుగా ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఔట్‌పుట్ ఇవ్వాలి. ఆ రిక్వైర్మెంట్ వాడు ఏదైనా చెప్పొచ్చు. ఓకే. సో దానికి తగ్గట్టు మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుద్దంటే మనకి ఆప్షన్స్ అన్ని గుర్తుండిపోతాయి. ఈజీగా చేయొచ్చన్నమాట. ఇవి. ఇదంతా పవర్ క్వెరీ గురించి.
సో ఒక్కసారి నేను సిలబస్ ఓపెన్ చేస్తాను. పవర్ క్వెరీ గురించి మనం అన్ని టాపిక్స్ కవర్ చేసామా లేదా అని. సో ఇది మా సిలబస్ మేము ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న దగ్గర సిలబస్ ఇది. ఓకే. చూడండి ఫస్ట్ మనకి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసాం. పవర్ బిఐ అంటే ఏంటి? పవర్ బిఐ ఫీచర్స్ ఏంటి? అంటే రిపోర్టింగ్ టూల్, డేటా విజువలైజేషన్స్ టూల్, అనలిటికల్ టూల్. అది జస్ట్ ఫస్ట్ అది చూసాం. సెల్ఫ్ సర్విస్ టూల్, క్లౌడ్ బేస్డ్ టూల్. నెక్స్ట్ పవర్ బిఐ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి? పవర్ బిఐ డెస్క్‌టాప్ ఒకటుంది. పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో 3 కాంపోనెంట్స్ ఇవి చూసాము. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ వర్క్ మనం చూసాం కదా! ఫ్లో ఆఫ్ వర్క్ ఆర్కిటెక్చర్, పవర్ బిఐ ఆర్కిటెక్చర్ అది చూసాము. సో ఇదంతా ఇంట్రడక్షన్. తర్వాత మనం ఏం చూసామంటే ఇన్‌స్టాలేషన్. సింపుల్ అన్నమాట. సింపుల్ ప్రాసెస్ ఇన్‌స్టాలేషన్ అది చూసాము. తర్వాత పవర్ క్వెరీ గురించి జస్ట్ ఫస్ట్ ఓవరాల్ చూసాం. అసలు పవర్ క్వెరీ అంటే ఏంటి? అందులో ఈటీఎల్ యాక్టివిటీ చేసాం. దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటది? ఓవరాల్ చూసాం. అట్లా పవర్ క్వెరీ గురించి చూసాము. పవర్ పివోట్ గురించి చూసాం. పవర్ పివోట్‌లో ఏం చూసామంటే ఇది ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. అంటే డేటా అనేది కాలమ్నార్ ఫార్మాట్‌లో స్టోర్ అయి ఉంటుంది. కాలమ్నార్ ఫార్మాట్‌లో స్టోర్ అవ్వడం అంటే డేటా అనేది ఒక డేటా టైప్ ఆఫ్ డేటా అనేది ఒకే బ్లాక్‌లో ఉంటుంది కాబట్టి డేటా కంప్రెషన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అలానే డేటా మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ జస్ట్ ఓవరాల్ చూసాం. పవర్ పివోట్ గురించి. తర్వాత పవర్ వ్యూ అంటే 2 విజువల్స్ క్రియేట్ చేసేసి చూసాం. పవర్ వ్యూలో. తర్వాత పవర్ బిఐ సర్వీస్. సో సర్వీస్‌లో మనం ఎలా పబ్లిష్ చేయాలంటే యాప్ మనం చేసిన రిపోర్ట్స్‌ని ఎలా పబ్లిష్ చేయాలా? అది చూసాం ఇక్కడ పవర్ బిఐ సర్వీస్ ఓవర్‌వ్యూ. నెక్స్ట్ చూడండి పవర్ బిఐ డెస్క్‌టాప్ ఇంటర్ఫేస్. జస్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్ ఓపెన్ ఎలా చేయాలి? అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసాము. తర్వాత పవర్ క్వెరీ ఇది మెయిన్ అన్నమాట. సో మనం డిస్కస్ చేసింది ఇది పవర్ క్వెరీ గురించి ఇప్పుడు. డెప్త్‌గా చూసాం. సో పవర్ క్వెరీ అంటే ఏంటి? ఎలా ఓపెన్ చేయాలి? ఓకే. సో మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? క్వెరీ సెట్టింగ్స్ అంటే ఏంటి? ఫార్ములా బార్ ఎక్కడుంది? క్వెరీ డిపెండెన్సీస్. నెక్స్ట్ చూడండి డేటా టైప్స్, ఫిల్టర్స్ చూసాం కదా! డేటా టైప్స్ అండ్ ఫిల్టర్స్. టెక్స్ట్ డేటా టైప్, నంబర్ డేటా టైప్ అండ్ డేట్ డేటా టైప్. ఫిల్టర్స్ వచ్చేసరికి మనకి బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ చూసాం కదా! నెక్స్ట్ ఇన్‌బిల్ట్ కాలమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసాం. ఇన్‌బిల్ట్ కాలమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వచ్చేసరికి పివోటింగ్, అన్‌పివోటింగ్, ట్రాన్స్‌పోజ్ ఓకే. ఇవన్నీ మనం చూసాం. రీప్లేసింగ్ చేయడం. అలానే ఇన్‌బిల్ట్ రో ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇవి చూసాం. యూజ్ ఫస్ట్ రో హెడర్స్ అట్లానే డూప్లికేట్స్ ఎలా ఐడెంటిఫై చేయడం, డూప్లికేట్స్‌ని ఎలా రిమూవ్ చేయడం. సో ఇవి ఆప్షన్స్ అన్ని చూసాం. తర్వాత చూడండి కంబైన్ క్వెరీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. కంబైన్ క్వెరీస్, మర్జ్ క్వెరీస్, అపెండ్ క్వెరీస్. సో ఇవన్నీ మనం చూసాం. మర్జ్ క్వెరీస్, అపెండ్ క్వెరీస్. సో మర్జ్ క్వెరీస్ అంటే జాయిన్ టేబుల్స్, అపెండ్ క్వెరీస్ యూనియన్ ఆల్ చూసాం. నెక్స్ట్ ఇది చూసాం కదా ఈరోజు కాపీ క్వెరీ, పేస్ట్ క్వెరీ, ఎనేబుల్ లోడ్, ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్, రిఫ్రెష్. సి ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. కాపీ పేస్ట్, డిలీట్, రీనేమ్, ఎనేబుల్ లోడ్, ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్, రిఫ్రెష్, డూప్లికేట్ రిఫరెన్స్ ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఇవన్నీ మనం చూసాం. ఓకే. నెక్స్ట్ క్లోజ్ అండ్ అప్లై. ఓకే. చూసాము క్లోజ్ అండ్ అప్లై అంటే ఏంటి? నెక్స్ట్ న్యూ సోర్స్, రీసెంట్ సోర్స్ అంటే ఇక్కడి నుంచి అన్నమాట. న్యూ సోర్స్, రీసెంట్ సోర్స్, ఎంటర్ డేటా మాన్యువల్లీ. ఈ ఆప్షన్స్ అన్ని చూసాం. డేటా సోర్స్ సెట్టింగ్స్ ఇవన్నీ మనం చూసాం. హోమ్ ట్యాబ్ ఆప్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ అట్లానే ఇక్కడ ఈ ఆప్షన్ చూసాం. ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ ఆప్షన్స్ లో మనకి ఇవి. సో ఫంక్షన్స్, నంబర్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్. అలానే ఇక్కడ టేబుల్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయి. రివర్స్ చేయడం, ట్రాన్స్పోజ్ చేయడం ఇవన్నీ. సో ఆల్మోస్ట్ కాదు 100% మన పవర్ క్వెరీ కంప్లీట్ అయింది. కండిషనల్ కాలమ్ చూసాం. కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూసాం కదా! సో మనకి పవర్ క్వెరీ అయిపోయింది. అంటే మనం ఫస్ట్ స్టెప్ అయిపోయిందన్నమాట. చూడండి ఇక్కడ. సో మనకి చూస్తే మన ఇదంతా కంప్లీట్‌గా పవర్ బై డెస్క్‌టాప్ అనుకుంటే, సో పవర్ క్వెరీ ఎడిటర్‌లో మనం పవర్ క్వెరీలో ఏం చేస్తామంటే డేటా ప్రిపేర్ చేస్తామన్నమాట. సో మన రిక్వైర్డ్ ఫార్మాట్‌లో డేటా ప్రిపేర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఏందంటే దీన్ని లోడ్ చేస్తాం. పవర్ పివోట్‌లోకి లోడ్ చేస్తాం. పవర్ పివోట్‌లో 2 యాక్టివిటీస్ చేస్తాం. ఒకటి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తాం. సెకండ్ వచ్చేసరికి డేటా మోడల్, డేటా ఎన్హాన్స్‌మెంట్. డేటా ఎన్హాన్స్‌మెంట్ అంటే డేటా కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. ఉన్న ఫీల్డ్స్‌ని యూజ్ చేసేసి కొత్త ఫీల్డ్స్‌ని తీసుకొని రావడం. అంటే మనకి చెప్పాలంటే మనకి ఎండిఎంలో చెప్పాలంటే డేటా ఎన్రిచ్‌మెంట్ అంటాం కదా! సో ఉన్న పార్ట్ నంబర్ యూజ్ చేసేసి గూగుల్‌లో సెర్చ్ చేసి మనం కొత్త ఫీల్డ్స్, అట్రిబ్యూట్స్ ఫిల్ చేస్తాం. డేటా ఎన్రిచ్‌మెంట్ అనుకోండి మీరు. ఓకే. సో ఉన్న డేటా యూజ్ చేసేసి కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం అన్నమాట. డేటా ఎన్హాన్స్‌మెంట్ అంటాం దాన్ని. రైట్. సో ఇది డేటా వ్యూ. నెక్స్ట్
ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది ఇది అన్నమాట. ఈ కాన్సెప్ట్ సెకండ్ పార్ట్. పవర్ పివోట్ అంటాం దీన్ని. సో అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో పవర్ క్వెరీలో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓవరాల్ గా పవర్ క్వెరీలో ఏమైనా రిపీట్ చేయమన్నా నేను చెప్తాను. ఏదైనా రిపీట్ కావాలంటే పవర్ క్వెరీలో. సాల్వ్ క్లియర్ కదా? ఓకే. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. పవర్ పివోట్లోకి వెళ్దాం. సో కొంచెం థియరిటికల్ పార్ట్. ఓకే. సో పవర్ పివోట్. సెకండ్ మాడ్యూల్. సో 4 మాడ్యూల్స్. ఫస్ట్ మాడ్యూల్ ఫినిష్ అయింది. పవర్ క్వెరీ ఫినిష్ అయింది. పవర్ పివోట్ నెక్స్ట్. సో పవర్ పివోట్ వచ్చేసరికి ఏమంటామంటే మనం ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అన్నాం పవర్ పివోట్ ని. ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. ఓకే. అంటే మనం ఏంటంటే ఇందులో డేటా అనేది స్టోర్ చేస్తాం అన్నమాట. డేటాని స్టోర్ చేస్తాం. సో ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ లో డేటా స్టోర్ చేస్తాం. ఓకే. సో ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అంటే ఏంటి? మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్. సెకండ్ వచ్చేసరికి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్. దీన్ని ఆర్డిబిఎంఎస్ అంటాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్డిబిఎంఎస్ అంటాం. ఓకే. సెకండ్ వచ్చేసరికి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అంటాం. సో రిలేషనల్ డేటాబేస్ అంటే మనకి ఇవన్నమాట. మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, ఒరాకిల్ ఇవన్నీ మనకి రిలేషనల్ డేటాబేస్ కింద వస్తాయి. సో ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్ ఏమంటామంటే ఇందులో వచ్చేసరికి మనకి డేటా అనేది రో ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. రో ఫార్మాట్ లో డేటా స్టోర్ అవుతుంది. రో ఫార్మాట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎక్సెల్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, జాయినింగ్ డేట్, డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే. ఎంప్లాయీ తీసుకున్నాను. ఓకే. ఎంప్లాయీ సాలరీ తీసుకుంటాను డమ్మీగా. డేట్ ఆఫ్ జాయినింగ్ ఏదో తీసుకుంటున్నాను. 8th June 2020. ఓకే. సో ఇలా డేట్ ఆఫ్ జాయినింగ్ అది తీసుకున్నాను డమ్మీగా. సో ఇప్పుడు రో ఫార్మాట్ లో స్టోర్ అవ్వడం ఏంటంటే సో ఇప్పుడు చూడండి మీకు ఒక రో తీసుకున్నాను. ఇట్లా రో తీసుకుంటే ఇది ఏ డేటా టైప్ చూడండి ఒకసారి. నెంబర్ డేటా టైప్ ఉంది కదా. నెంబర్ డేటా టైప్. ఇది టెక్స్ట్ డేటా టైప్. ఇది నెంబర్ డేటా టైప్. ఇది డేట్ డేటా టైప్. ఓకే. రో ఫార్మాట్ లో స్టోర్ అవడం ఏంటంటే మనకి డేటా అనేది ఎప్పుడైనా బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. మీరు బ్యాక్ ఎండ్ లో డేటా అనేది బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఒక బ్లాక్ లో ఒక రో ఆఫ్ డేటా ఉంటుంది అనమాట. సో బ్లాక్ 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో బ్లాక్ 1 లో ఈ రో డేటా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బ్లాక్ 2 లో ఈ రో డేటా ఉంటుంది. సో బ్లాక్ 3 లో వచ్చేసరికి ఈ రో డేటా ఉంటుంది. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. ఓకే. ఇప్పుడు చూడండి మీరు చూస్తే ఒక బ్లాక్ లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి. అంతే కదా. టెక్స్ట్ డేటా టైప్ ఉంది, నెంబర్ డేటా టైప్ ఉంది, డేట్ డేటా టైప్ ఉంది. సో సేమ్ బ్లాక్ లో మల్టిపుల్ డేటా టైప్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి. రో ఫార్మాట్ అంటే ఇట్లా స్టోర్ అవుతుంది. ఒక రో డేటా ఒక బ్లాక్ లో ఉంటుంది. అంతేగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉంటే మనకి డేటా అనేది ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ శాలరీ అని అడిగాను అనుకోండి. సో కంపెనీలో టోటల్ శాలరీ ఎంత ఉందని చెప్పాలంటే మీరు ఎన్ని బ్లాక్స్ రిఫర్ చేయాలి?
సో 10 ఒక బ్లాక్ రిఫర్ చేయాలి. 20, 30 3 బ్లాక్స్ రిఫర్ చేయాలండి. ఒకవేళ 100 రోస్ ఉంటే 100 బ్లాక్స్ రిఫర్ చేయాలి. మీరు టోటల్ సాలరీ చెప్పాలంటే 100 బ్లాక్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 100 బ్లాక్స్ రిఫర్ చేయాలి మీరు. అంతే కదా! సో రో ఫార్మాట్‌లో డేటా స్టోర్ చేస్తే డిసడ్వాంటేజ్ ఏందంటే మనకి అగ్రిగేషన్స్ కోసం, ఎనలిటికల్ పర్పస్ కోసం డేటా అనేది రో ఫార్మాట్‌లో ఉంటే టైమ్ కన్స్యూమింగ్ అన్నమాట. ఎందుకంటే మనకి సమ్ చెప్పాలంటే మీకు మల్టిపుల్ బ్లాక్స్‌ని రిఫర్ చేయాలి. ఓకే. సో అదే ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అంటే రో అనేది కాలమ్నార్ ఫార్మాట్‌లో స్టోర్ అవుద్దన్నమాట. అంటే ఒక కాలమ్ అనేది ఒక బ్లాక్‌లో స్టోర్ అవుద్ది. ఇప్పుడు చూడండి 1, 2, 3 ఇది ఒక కాలమ్ కదా! ఇది ఒక బ్లాక్‌లో స్టోర్ అవుద్ది. సో బ్లాక్ 1 ఇది బ్లాక్ 1. ఓకే. నెక్స్ట్ బ్లాక్ 2లో సెకండ్ రో టేబుల్, సెకండ్ కాలమ్ మొత్తం ఒక బ్లాక్‌లో స్టోర్ అవుద్ది. ఇట్లానే థర్డ్ కాలమ్ అంతా ఒక బ్లాక్‌లో స్టోర్ అవుద్ది. ఫోర్త్ కాలమ్ అంతా ఒక బ్లాక్‌లో స్టోర్ అవుద్ది. సో ఇప్పుడు ఇట్లా ఉంటే మీకు ఎవరైనా టోటల్ సాలరీ అని చెప్పేసి అడిగారనుకోండి. మీరు ఎన్ని బ్లాక్‌లు రిఫర్ చేయాలా? ఓన్లీ 1 బ్లాక్ రిఫర్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే టోటల్ సాలరీ మొత్తం ఒక బ్లాక్‌లో ఉంటది. సో ఈ ఒక్క బ్లాక్ రిఫర్ చేస్తారు. ఇందులో సమ్ చేస్తే అయిపోద్ది. సో అందులోను ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్‌లో ఒక టైప్ ఆఫ్ డేటా, ఒక సేమ్ డేటా టైప్ ఆఫ్ డేటా మొత్తం ఒకే బ్లాక్‌లో ఉంటుంది. ఎందుకంటే కాలమ్ వైస్ స్టోర్ అవుద్ది కాబట్టి. సో ఒక కాలమ్‌లో ఒక టైప్ ఆఫ్ డేటా మాత్రమే ఉంటుంది కాబట్టి. సో మీకు డేటా అనేది కాలమ్ ఫార్మాట్‌లో స్టోర్ అవుద్ది కాబట్టి ఒక బ్లాక్‌లో సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. మల్టిపుల్ డేటా టైప్స్ ఆఫ్ డేటా ఒక బ్లాక్‌లో ఉండదు. అప్పుడు మనకేందంటే అనలిటికల్ పర్పస్ కోసం మనకు అగ్రిగేషన్స్ గాని, మన కాలిక్యులేషన్స్ చేయాలన్నా గాని చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్‌లో అయితే. ఓకే. సో పవర్ పివోట్ వచ్చేసరికి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. మరి ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ కోసం. ఇప్పుడు ఏమైనా అప్డేట్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ అప్డేట్ అయింది. పర్టిక్యులర్ ఎంప్లాయీకి సాలరీ అప్డేట్ అయింది. ఏమంటే మీ కంపెనీ హైక్స్ ఇచ్చింది. అజయ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 20 సాలరీ కాస్త 30 చేసింది. అప్పుడు మీరు ఇక్కడ అలాంటి ఆపరేషన్స్ చేయాలంటే ఆర్‌డీబీఎంఎస్ అనేది బెస్ట్ అన్నమాట. రిలేషనల్ డేటాబేస్ అనేది బెస్ట్. సో డైరెక్ట్‌గా వస్తారు. అప్డేట్ స్టేట్‌మెంట్ రాస్తారు. అప్డేట్ చేస్తారన్నమాట. అలాంటి కేసెస్‌లో మీకు రిలేషనల్ డేటాబేస్ అనేది బెస్ట్ డేటాబేస్. కానీ మన అనలిటికల్ పర్పస్ కోసం అయితే ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అనేది బెస్ట్ అన్నమాట. ఓకే. సో మన పవర్ పివోట్ యూజ్ చేసేది ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. పవర్ పివోట్ వచ్చేసరికి. ప్లస్ సో ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్‌లో అడ్వాంటేజ్ అంటే ఒక అడ్వాంటేజ్ డేటా కంప్రెషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు గనక 10 జీబీ డేటా ఇస్తే ఇన్‌పుట్ అది 1/10 కంప్రెస్ చేస్తది.